నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్యాబినెట్లో కొత్తగా 7 మంత్రులు అయితే చేరడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ రాజుగారి ఆదేశాల మేరకు కువైట్ క్యాబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక మహిళతో సహా మొత్తం 7 కొత్త మంత్రులతో మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజా మార్పులతో కువైట్ క్యాబినెట్ సభ్యుల సంఖ్య 21కి చేరుకుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ప్రధానమైనది విదేశాంగ శాఖ మంత్రి మార్పు. ఇప్పటి వరకు విదేశాంగ మంత్రిగా ఉన్న అబ్దుల్ ఆల్ యహ్యా గారిని తొలగించి ఆ స్థానంలో షేక్ జరాహ్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారిని నియమించారు. షేక్ జరాహ్ గారు కువైట్ మాజీ అమీర్ షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారి కుమారుడు కావడం విశేషం. మంత్రివర్గంలో కొత్తగా వచ్చిన వారి వివరాలను స్థానిక మీడియా తెలిపింది. షేక్ జరాహ్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు విదేశాంగ మంత్రి, డాక్టర్ రీమ్ ఆల్ ఫలీజీ గారు అభివృద్ధి మరియు సుస్థిర శాఖ సహాయ మంత్రి. మంత్రివర్గంలో ఈమె ఏకైక మహిళ. అలాగే డాక్టర్ యాకూబ్ ఆల్ రిఫాయి గారు ఆర్థిక శాఖ మంత్రి, అబ్దుల్లా రుషైన్ గారు సమాచార మరియు సంస్కృతి శాఖ మంత్రి, ఉసామా బుదాయి గారు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, ఒమర్ ఆల్ ఒమర్ గారు కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి, డాక్టర్ తరీక్ ఆల్ జలాహ్మా గారు యువజన మరియు క్రీడా శాఖల సహాయ మంత్రి, అబ్దుల్ అజీజ్ ఆల్ మార్జా గారు ఆర్థిక వ్యవహారాలు మరియు పెట్టుబడి శాఖ సహాయ మంత్రిగా అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం పాత మంత్రివర్గంలో మనం చూసుకుంటే కానీ ముగ్గురిపైన కువైట్ రాజుగారు వేటు వేసి వారిని తొలగించి కొత్తగా 7 చోటు కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.